రైట్. ఇక తమిళనాడులో ప్రస్తుతం ట్రెండ్స్ కనుక చూస్తే డిఎంకే 59 స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లో టీవీకే 80 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. రైట్. అనూహ్యంగా కూడా టీవీకే ఇప్పుడు 80 స్థానాల్లో ముందుకెళ్ళింది. ప్రస్తుతం ట్రెండ్స్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే లీడ్లో ఉంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ అయితే పూర్తయింది. ఓవరాల్గా పోస్టల్ బ్యాలెట్లో టీవీకే ముందంజలో ఉంది. అధికార డిఎంకే పోస్టల్ బ్యాలెట్లో 2వ స్థానంలో ఉంది. ఇక అన్నా డిఎంకే బీజేపీ కూటమి 3వ స్థానంలో నిలిచింది. రైట్. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదానందం, ఒక్కసారిగా కూడా పోస్టల్ బ్యాలెట్లో టీవీకే అనేది ముందంజలో దూసుకుపోయింది, 80 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ ఈ పోస్టల్ బ్యాలెట్లో ముందంజలోకి వెళ్ళింది. 80+ సీట్స్ తోటి ప్రస్తుతానికి లీడింగ్లో ఉంది. ఆ తర్వాత అధికార డిఎంకే సెకండ్ ప్లేస్లోకి వచ్చింది, ఏఐడిఎంకే థర్డ్ ప్లేస్లోకి వెళ్ళింది. సో మనం ఎర్లీ ట్రెండ్స్ చూస్తే డిఎంకే చాలా వరకు ముందంజలో ఉండే, కానీ టీవీకే దాన్ని దాటేసి ముందంజలోకి వెళ్ళింది. 80+ సీట్స్ ప్రస్తుతానికి ఈ టీవీకే విజయ్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి టీవీకే పార్టీ 82 సీట్స్లో ప్రస్తుతానికైతే లీడింగ్లో ఉంది. అటు విజయ్ కూడా పెరంబూర్ అలాగే త్రిచి ఈస్ట్ ఈ రెండిట్లో విజయ్ కూడా ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్నాడు. సో మనం చూసాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విజయ్ ఎఫెక్ట్ తప్పకుండా ఈ ఎలక్షన్స్లో ఉంటుందంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే తమిళనాడులో అటు ట్రెడిషనల్ పార్టీస్ హవా కొనసాగుతుంది. ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు, డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే, ఈ రెండు మొదటి నుంచి నడుచుకుంటూ వస్తాయి. సో ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత విజయ్ అనేవాడు ఇటు డిఎంకే తోటి కలుస్తాడా లేకపోతే ఏఐడిఎంకే తోటి కలుస్తాడా, ఎవరితోటి పొత్తులోకి వెళ్తాడు అనే చర్చ చాలా వరకు వచ్చింది. కానీ ఈ రెండింటినీ కాదంటూ ఈ థర్డ్ ఆల్టర్నేట్ మేమే అంటూ విజయ్ డైరెక్ట్గా ఎలాంటి పొత్తు లేకుండా, ఏ పార్టీతోటి పొత్తు లేకుండా మొత్తం ఫ్రెష్ ఫేసెస్ తోటి, అంతా కొత్త క్యాండిడేట్స్ తోటి పూర్తిగా అన్ని స్థానాల్లో తానే డైరెక్ట్గా పోటీ చేశాడు. సో పోటీ చేసిన తర్వాత అతని ఇంపాక్ట్ చూపించాడు. ఎగ్జిట్ పోల్స్లో కూడా క్లియర్గా అతనికి పక్కా కింగ్ మేకర్గా మారుతారంటూ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ క్లియర్ కట్ ఒక పిక్చర్ ఇచ్చాయి. సో దాన్ని నిజం ప్రస్తుతానికి ఇచ్చినటువంటి పూర్తిగా పోస్టల్ బ్యాలెట్లో విజయ్ అనేవాడు చాలా వరకు ముందంజలో ఉన్నాడు. సో దీనిలో అసలు ఫ్యాక్టర్స్ ఏంటి? విజయ్ ముందుగా ఇంత అంటే అధికార డిఎంకేను వెనక్కి నెట్టి అతను ముందుకెళ్ళడానికి ఏంటి ఫ్యాక్టర్స్ చూస్తే, అతని పర్సనల్ క్లీన్ ఇమేజ్ అని చెప్పుకోవచ్చు. అతను సినిమాల నుంచి వచ్చారు, అప్పటి వరకు పాలిటిక్స్ తెలియదు, అతని మీద ఎక్కువగా ఎలాంటి వ్యతిరేకత లేదు. అతనుకున్న పర్సనల్ ఇమేజ్, స్టార్ ఇమేజ్ ఇవన్నీ కూడా చాలా వరకు ప్లస్ అవుతూ వచ్చాయి. అలాగే అతడు ఈ యూత్కి కనెక్ట్ అవ్వడం అనేది చాలా వరకు, అంటే అప్పటి వరకు సినిమాలతో కనెక్ట్ అయినా కూడా ఆ తర్వాత అతను పోటీ చేసిన తర్వాత అతను చేసిన ప్రచారాల్లో కూడా చాలా వరకు యూత్కి సంబంధించిన అంశాలనే ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నాడు. సో ఇదే కాకుండా ఆయనకు ప్లస్ పాయింట్ అయినటువంటి క్రిస్టియానిటీ ఓట్స్ కానీ, ఎస్సీ ఓట్స్ కానీ, వీటన్నిటిపైన విజయ్ ఫోకస్ చేశాడు. అవన్నీ కూడా ప్రస్తుతం విజయ్కి హెల్ప్ అవుతూ వస్తున్నాయి. ఇక ఇదే కాకుండా తమిళనాడులో చాలా వరకు ఈ మొదటి నుంచి డిఎంకే కానీ ఏఐడిఎంకే ఇవే పాలిస్తూ వస్తున్నాయి. కానీ జనాలు చాలా వరకు ఫ్రెష్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చూస్తున్న వాళ్ళకి విజయ్ పార్టీ అక్కడ పక్కగా కనిపిస్తుంది. సో ఫ్రెష్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు అందరూ కూడా డైరెక్ట్గా విజయ్కి ఓటు వేశారు. సో అది కూడా అతనికి ప్లస్ పాయింట్ అవుతూ వచ్చింది. ఇక అలాగే అతను ప్రకటించినటువంటి చాలా వరకు యూత్ అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళాయంటూ కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో సో వాళ్ళని ఫోకస్ చేసుకుంటూ వచ్చారు. అలాగే చాలా వరకు యూత్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ను కూడా అనౌన్స్ చేస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా అతనికి హెల్ప్ అయ్యే అవకాశాలు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే మొదటి నుంచి విజయ్ లాస్ట్ 2024లో అతను పార్టీ పొలిటికల్గా డైరెక్ట్గా దిగిన, అంతకుముందు నుంచే చాలా వరకు ఆయన పొలిటికల్లోకి వస్తాడనే చాలా వరకు ఊహాగానాలు వచ్చాయి. దానికి సంబంధించి మొదటి నుంచి అతను గ్రౌండ్ వర్క్ చేసుకుంటూనే వస్తున్నాడు. సో డైరెక్ట్ పాలిటిక్స్కి రాకముందు అతను చాలా వరకు ఫ్యాన్ క్లబ్స్ని ఏర్పాటు చేశాడు. ఫ్యాన్ క్లబ్స్ అటు డిస్ట్రిక్ట్ వైజు, మండల్ వైజు, అలాగే అర్బన్ వైజు ఇవన్నీ కూడా ఫ్యాన్ క్లబ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా యాక్టివ్గా ఉంచాడు. సో అవన్నీ కూడా వీళ్ళకు పొలిటికల్గా నెట్వర్క్ లేకపోయినా కూడా అతనికి ఉన్నటువంటి ఫ్యాన్ క్లబ్స్ అన్నీ కూడా అతను ఎక్కువగా ఓట్లు వచ్చేలాగా హెల్ప్ చేశాయంటూ కూడా మనకు దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. సో అలాగే ఇతను ఎక్కువగా టార్గెట్ చేసింది అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఓట్స్. సో వీళ్ళంతా కూడా చాలా వరకు అర్బన్లో ఉన్న వాళ్ళ ఓట్లు ఎక్కువగా డిఎంకే ఉంటాయి.
సో ఆ డిఎంకే ఓట్ షిఫ్ట్ అంతా కూడా ఇటు టీవీకే వచ్చిందంటూ కూడా చాలా వరకు చెప్తున్నారు. సో ఇవన్నీ అంశాలతో చూస్తే ప్రస్తుతానికి ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్స్లో మాత్రం టీవీకే ముందంజలో ఉంది. టీవీకే 80+ ఉంటే డిఎంకే 60+ ఉంది. అలాగే ఏఐడిఎంకే మాత్రం ఇంకా 40 రీచ్ అవ్వడానికి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతుంది. సో అందరూ డిఎంకే అధికారంలోకి వచ్చినా నెక్స్ట్ ఏఐడిఎంకే ఉంటుంది అనుకున్నారు, కానీ ప్రస్తుతం ఈ రెండింటినీ కూడా వెనక్కి నెట్టి టీవీకే ముందంజలో కొనసాగుతోంది శ్రావణి.